నీకన్నా ఇక వేరే వేల్పులు లేరయ్యా. నిజముగా నా యేసువ అనే కీర్తనతో ఈ ఉదయకాలపు వేళ పరలోకపు దేవుని నామాన్ని స్తుతిద్దాం. ఈ అరుణోదయం దేవుని మాట కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరందరూ ప్రభు సన్నిధిలో మేలుకొనండి. మనమందరం ఒక కుటుంబంగా దేవుని స్తుతిద్దాం. నీకన్నా ఇక వేరే వేల్పులు లేరయ్యా, నిజముగా నా యేసువా. నీకన్నా ఇక వేరే వేల్పులు లేరయ్యా, నిజముగా నా యేసువా. నీ కరుణయను నెనరు చేతను, నీదు సత్య సువార్త ద్వారా ప్రకటంబుగా నన్ను విలచిన లోకరక్షక నీకు మృక్కెదా. నీకన్నా ఇక వేరే వేల్పులు లేరయ్యా, నిజముగా నా యేసువా. నిన్ను తెలియక మున్ను అన్యాదైవంబుల అనుసరించిన పాపము లన్ని పెనుగుని నాదు హృదయపు గన్ను గ్రమ్మి ప్రకాశమీయక ఉన్న నీ విమలాత్మవరమున నన్ను వెలిగించిన దయానిధి. నీకన్నా ఇక వేరే వేల్పులు లేరయ్యా, నిజముగా నా యేసువా. వదలక నీ చేయు కుదలేని పాపము వదలించి నన్ను బ్రోచితి. తుది దినంబున కలుగు బాధను తొలగజేయుట నీవనిన హృదయమందున నా నిరీక్షణ పదిలపరచిన భక్త పాలక. నీకన్నా ఇక వేరే వేల్పులు లేరయ్యా, నిజముగా నా యేసువా. నీ వాక్యార్థము నాలో నివసింపజేసి నీ సేవకునిగా బ్రోవవే. నీ వాక్యార్థము నాలో నివసింపజేసి నీ సేవకునిగా బ్రోవవే. నీవే సత్యము నీవే జీవము నీవే మార్గము నీవే ద్వారము, నీవుగాకింకెవరు లేరు కావవే నను యేసునాయక. నీకన్నా ఇక వేరే వేల్పులు లేరయ్యా, నిజముగా నా యేసువా. నీ కరుణయను నెనరు చేతను, నీదు సత్య సువార్త ద్వారా ప్రకటంబుగా నన్ను పిలచిన లోకరక్షక నీకు మృక్కెదా. నీకన్నా ఇక వేరే వేల్పులు లేరయ్యా, నిజముగా నా యేసువా. హల్లెలూయా. ప్రభునామానికి స్తోత్రములు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలైన ప్రియ దేవుని సంగమా, ఈ అరుణోదయము దేవుని మాట కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలైన ఆశీర్వాదకరమైన దేవుని జనాంగమా, నేటి ఉదయకాల సమయంలో పరిశుద్ధ దేవుని వాక్య ధ్యాన భాగము
మనము ధ్యానము చేస్తూ ఉన్న సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథము ధ్యాన భాగములో 9వ అధ్యాయం 10వ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్నటువంటి ఈ అధ్యాయములో ఉన్న 2వ భాగాన్ని ధ్యానం చేద్దాం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం నుండి గమనించండి. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తికి లోపము లేకుండా చేయుము. నీవు పోయి పాతాళమునందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులు గెలవరు, బలమగలవారు యుద్ధమునందు విజయమొందరు. జ్ఞానము గల వారికి అన్నము దొరకదు, బుద్ధిమంతులొకటి వలన ఐశ్వర్యము కలగదు. తెలివి గలవారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీ అదృష్టవశము చేతని కాలవశము చేతని అందరికీ కలుగుచున్నవి. తమ కాలము ఎప్పుడు వచ్చును నరులు ఎరగరు. చేపలు బాధాకరమైన వలయందు చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పట్టుబడినట్లు అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారు చిక్కుబడుదురు. మరియు నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞానమని తలంచితిని. ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడెను. ఏమనగా ఒక చిన్న పట్టణము ఉండెను, దాని యందు కొద్దిమంది కాపురము ఉండిరి. దాని మీదికి గొప్ప రాజు వచ్చి దానిని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించెను. అయితే అందులో జ్ఞానము గల ఒక పేదవాడు ఉండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను. అయినను ఎవరను ఆ పేదవారిని జ్ఞాపకము ఉంచుకొనలేరు. కాగా నేను ఇట్లు అనుకుంటేను, బలము కంటే జ్ఞానము శ్రేష్టమే గాని వేరవారి జ్ఞానము తృణీకరింపబడను. వారి మాటలు ఎవరను లక్ష్యము చెయ్యరు. బుద్ధిహీనులలో ఎవరు ఏలువని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాట శ్రేష్టము. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును. నేటి ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన ఈ ఉదయకాలపు వేళ ఈ దివ్యమైన ఈ సత్యవాక్కులను ఆత్మదేవుడు మన హృదయాలను ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, దేవాది దేవుని యొక్క ఉన్నతమైన పరిశుద్ధ నామములో మనము మరి యొక్క అరుణోదయం ఈ ప్రాతకాల సమయంలో ప్రభు బిడ్డలంగా పరలోకపు దేవాది దేవుని దివ్య సన్నిధికి మనమందరం సమీపస్థులంగా ఉండి ఈ ఉదయకాలపు వేళ ఆశీర్వాదకరమైన జీవాహారము అయిన దేవుని పరలోకపు ఆశీర్వాదాలతో ఇమిడి ఉన్నాం. దేవుని మాటలు మనం అందుకోవడానికి పరలోకపు దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యము, ఈ అవకాశం ఎంతో గొప్పది. దేవుడు మనల్ని ప్రేమించి ఆశీర్వదించి తన కృపల మనలను కాపాడి మరి యొక్క నూతన దినమును చూడగలిగి ఆరోగ్యమనిచ్చిన, మరి యొక్క నూతన దినములోనికి ప్రవేశించగలిగి ఆశీర్వదకరమైన ఆయుష్కాలమనిచ్చిన ఆ పరలోకపు దేవాది దేవునికి మనము వేవేల వందనాలు స్తోత్రములు చెల్లింపబద్ధులమై ఉన్నాం. ఇంతవరకు మనమందరము క్షేమంగా ఉన్నామంటే, ఇంతవరకు మనమందరము ఆరోగ్యంగా సమాధానంగా నెమ్మదిగా ఉన్నామంటే కేవలము ఆ దేవాది దేవుని ఉచితమైన కృప మాత్రమే. ఆ కృపలోనే మనమందరము క్షేమంగా ఉండగలుగుతున్నాం, ఆరోగ్యంగా సమాధానంగా నెమ్మదిగా జీవించగలుగుతున్నాం. దేవునికి వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరలోకపు దేవాది దేవుడు తన ప్రేమను, తన ఘనమైన కృపను ప్రజలందరి పట్ల ఆయన వెల్లడిపరుస్తూ ఉన్నాడు.
ఆశ్చర్యకరమైన జీవము గల దేవుని మాటలతో ప్రతివారి యొక్క హృదయాలను ఆయన సమాధానముతో బలపరుస్తూ ఉన్నారు. కానీ ఆనాడు కొందరు యేసు ప్రభువుల వారు సొనగోగుల్లో ఆయన మాటలు బోధిస్తూ ఉన్నప్పుడు, ఆ సత్య మార్గాన్ని అనేకులకు ఆయన బయలుపరుస్తూ ఉన్నప్పుడు అనేకులు ఆయనను తృణీకరించారు. అనేకులు రబ్బీలు వారి కఠినమైనటువంటి హృదయాలతో, అంధకార సంబంధమైనటువంటి పాపేచ్ఛలతో, పాపపు ముసుగులో ఉండి ఆయన బోధిస్తున్నటువంటి జీవమగల దేవుని మాటలు ధిక్కరించారు. ప్రియ దేవుని బిడ్డలారా, కఠినమైన మనస్సు మనలో ఉన్నంత కాలము దేవుని మాట మన హృదయాల్లోనికి వెళ్ళలేదు. అందుకని యేసుకేలి ప్రవక్త అన్నాడు, రాతి గుండెను తీసివేయండి, మాంసపు గుండెను నేను మీకు ఇస్తాను అన్నాడు. ఆ మెత్తని మృదువైనటువంటి ఆ స్వభావం ఎప్పుడైతే మనలో ఉంటుందో, ఆ జీవము గల దేవుని మాటలు మన హృదయంలోనికి వెళతాయి. రాయి మీద నీళ్ళు పోయండి, జారిపోతాయి. ఒక చిన్న స్పాంజి, మెత్తటి స్పాంజి ఉంటుంది, దాని మీద నీళ్ళు పోయండి, అది దాన్ని అంగీకరిస్తుంది, తనలోనికి చేర్చుకుంటుంది. ఒక రాయేమో నీళ్లు పోస్తే జారిపోయింది, ఒక స్పాంజి నీటిని తనలోనికి స్వీకరించగలిగింది. ఈ రెండింటిలో ఉన్న తేడా మృదుత్వం, సాధు స్వభావం. తనలోనికి స్వీకరించగలిగి ఒక సాత్వికమైనటువంటి స్వభావం, ఆ స్వభావం మనలో ఉన్నప్పుడే పరలోకపు జీవము గల దేవుని మాటలు మన హృదయంలోనికి వెళ్ళగలుగుతాయి. హృదయం అనేటువంటిది ఒక తోట లాంటిది. ఆ తోటలో దేవుని వాక్యం అనే విత్తనాలను ఆయన చల్లుతూ ఉన్నాడు. తన సేవకుల ద్వారా తన పనిని ఆయన జరిగిస్తూ ఉన్నాడు. కానీ ఆ తోటను సేద్యము చేసే యజమానుడు ఆ విత్తనాలు ఫలించాలని, అవి ఫలభరితమైన ఒక స్థానంలోనికి రావాలని యజమానుడు ప్రయాసపడ్డాడు. ఆ తోట చుట్టూ కంచి వేశాడు. ఆ తోటలో ఉన్న రాళ్ళన్నింటినీ, ముళ్ళన్నింటినీ ఏరి పారవేశాడు. ఒక ద్రాక్ష తోట, ఒక తొట్టెను ఆయన తొలిపించాడు. చేయవలసిన జాగ్రత్త చేసేశాడు. కానీ కలుపు మొక్కలు మొలిశాయి, కొన్ని చెట్లేమో కారు ద్రాక్షలు ఫలించాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా పనికి మాలిన విధంగా ఉండి, ఉపయోగమైన స్థితిలో మనం ఉండి, ఆ చెట్టు నరకవేయబడుతుంది, అది అగ్నిలో కాల్చివేయబడుతుంది. ప్రయోజనకరమైన చెట్టు జోలికి ఎవరు రారు. ఫలించే చెట్టును చూచి అభినందిస్తారు. ఫలాలతో ఫలించే ఆ పచ్చని చెట్టును చూచి ఎంతగానో ఆనందిస్తారు. నీవు ఏ విధంగా ఉన్నావు? ప్రయోజనకరమైన చెట్టుగా ఉన్నావా? ఆత్మ ఫలాలు ఫలిస్తూ యజమానునికి నీవు సంతోషం పెట్టి ఒక ఆశీర్వాదకరమైన స్థానంలో నీవు ఉన్నావా? ఆలోచన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంఘమనే తోటలో ఒక మొక్కగా దేవుడు మనల్ని నాటాడు. నాటినటువంటి ఆ మొక్క లాంటి మనము ఏ విధంగా మనం ఫలిస్తూ ఉన్నాం? ఆదికాండములోని 1వ అధ్యాయంలో 26వ వచనంలోనే చెప్పారు, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి అని. మొట్టమొదటి భూలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని పరలోకపు దేవుడు మనకిచ్చారు. అట్టి ఆశీర్వాదమును కలిగి ఈ లోకములో దేవుని సంఘమనే తోటలో మనం ఏ విధంగా ఫలిస్తూ ఉన్నాం? ఆలోచన చేద్దాం. ఫలించే చెట్టును పరలోకపు దేవుడు ఇష్టపడతారు. ఫలించే ఆ మొక్కను చూచి అనేకులు అభినందిస్తారు. అయితే ఈ ఉదయకాల సమయంలో మనలను బలపరిచి ఆశ్చర్యకరమైన అభివృద్ధి పదములోనికి నడిపించగలిగే జీవము గల దేవుని మాటలు వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 9వ అధ్యాయంలో మొదటి భాగంలో మనము గమనించింది, జ్ఞానవంతులకు, నీతివంతులకు, పేదవాళ్ళకు, ఎవరికైనా సరే, అపవిత్రులకైనా ఎవరికైనా సరే ఒకే గతి పడుతుందని, అదే మరణము అని, వారందరూ ఒకే స్థానానికి వెళ్ళేవారుగా ఉంటారు అని మొదటి భాగంలో మనము చెప్పుకున్నాం. సరే, రెండవ భాగానికి మనం వస్తే 10వ వచనం నుండి మనం చదివాము. 10వ వచనం, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా నీ శక్తికి లోపము లేకుండా చెయ్యి అని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ లోకములో ఏ పని చేసినా, ఏది తలపెట్టినా
దేవుని చిత్తము లేకుండా, దేవుని సహాయం లేకుండా, దేవుని యొక్క కృప లేకుండా మనం ఏమీ సాధించలేము. మన శక్తి ఏ పాటిది, మన జ్ఞానం ఏ పాటిది, మన శక్తి ఏ పాటిదండి. కొంతమంది అంటారు, నాకుంది, చాలా మంది బలగం ఉంది, నాకు చాలా సంపదలు ఉన్నాయి, నేను దేనినైనా సాధించగలుగుతాను అన్నట్లుగా వెర్రి తలంపులు, వెర్రి ఆలోచనలతో ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారు. ఏంటి మనం సాధించేది? బూడిదే. ప్రియ దేవుని బిడ్డలారా, నీ చేతికి వచ్చిన ఏ పని అయినా నీ శక్తికి వంచన లేకుండా చేయమంటున్నాడు. కానీ దేవుని శక్తి, దేవుని సహాయం మనకు చాలా అవసరం. మనము చేయబోయే ఏ పనిలోనైనా, మనము తలపెట్టే ఏ ఆలోచనలోనైనా దేవుని కృపను మనము కోరుకోవాలి. చూడండి, సముద్రాన్ని మోషే ఒక్కడిగా చేల్చలేదు. ఎర్ర సముద్రాన్ని దేవుడు మోషే నువ్వు చీల్చు అనలేదు. దేవుని సహాయం లేకుండా మోషే ఆ పని చేయడానికి ముందుకు వెళ్ళలేదు. సహాయం చేసే దేవుని ముందు పెట్టాడు. సహాయం చేసే దేవుని యొక్క ఆలోచనను పాటించాడు మోషే. తద్వారా మోషే చేసే ఆ పనిని దేవుడు నెరవేర్చాడు. అద్భుతమైనటువంటి గొప్ప కార్యాన్ని ఆనాడు ఇశ్రాయేలీయులు, నాయకుడిగా ఉన్నటువంటి మోషే, శత్రువుగా ఉన్నటువంటి ఫరో చూడగలిగారు. ఈ రోజున నీ శక్తిని పక్కన పెట్టు, నీ జ్ఞానాన్ని పక్కన పెట్టు, నీ యొక్క సామర్థ్యాన్ని పక్కన పెట్టు. నేను ఎంతటి వాడను ప్రభువా, నీ పాదాల దగ్గర ఒక మట్టి పురుగు లాంటి వాడనని దేవుని పాదాల దగ్గర నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో నీవు విరిగి నలిగిన ప్రేమతో దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని నీవు జీవిస్తూ ఉన్నప్పుడు, నీవు చేసే ఏ పనినైనా, నీవు తలపెట్టే ఏ కార్యాన్నైనా ఆ పరలోకపు దేవుడు మనకు ముందుండి ఆ కార్యాన్ని ఆయన నెరవేర్చే సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అందుకని అంటాడు కదా, నీ భారమును యెహోవా మీద మోపము, అప్పుడు ఆయన నీ కార్యమును సఫలము చేయను. మన ప్రతి భారము, మన ప్రతి ఒక్క తలంపులను, ఆలోచనలను, ఉద్దేశాలను దేవుని చేతుల్లో పెట్టినప్పుడు, ప్రభువా నేను ఎందుకు పనికిరాని వాడనయ్యా, నిమిత్త మాత్రుడను, బలహీనుడను, నీవు నా పక్షముగా ఉండి నీ కార్యము జరిగించు తండ్రి అని దేవునికి కృపకు మనము అప్పగించుకోగలిగితే ఆయన అద్భుతాలు మన జీవితాల్లో మనం చూడగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవునికి అప్పగించే విధంగా ఉన్నావా? ఒకవేళ నీ అంతటికి నీవే, నాకు బలం ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకంతా తెలుసులే అన్నట్లుగా వెర్రితనంగా వెర్రి చేష్టలు చేస్తూ ఉన్నావా? ఫెయిల్ అయిపోతావు. నవికిల మన తనంగా మారిపోతావు. అందరూ ఎగతాళి చేసే విధంగా మారిపోతావు. జాగ్రత్త సుమ. సరే, 11వ వచనంలోనికి వస్తే, నేను ఆలోచన చేయగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు ఒకటి కనబడింది, నాకు ఒకటి తెలిసింది అని అంటున్నాడు ఇక్కడ. సూర్యుని క్రింద జరిగేది ప్రతిదీ దేవుని సహాయం లేకుండా, దేవుని శక్తి లేకుండా ఏమీ జరగదు. ఎందుకంటే సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, ఆకాశముల భూమిని, సూర్య చంద్ర నక్షత్రములను ఆయన కలుగు చేసిన గొప్ప దేవుడు. ఇంత శక్తిగల దేవుని దగ్గర, ఇంత శక్తిగల దేవుని సముఖములు ఆయన ప్రమేయము లేకుండా, ఆయన చిత్తము లేకుండా ఈ లోకములు ఏది జరగడానికి వీల్లేదు. అయితే ఏంటో చూద్దాం. బలము గలవారు యుద్ధమునందు విజయము పొందరు, గెలవరు. వడిగలవారు పరుగులో గెలవరు. బలము గలవారు యుద్ధమునందు విజయమొందరు. జ్ఞానము గల వారికి అన్నము దొరకదు. బుద్ధిమంతుల గుట్ట వలన ఐశ్వర్యము కలగదు. తెలివి గలవారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీ అదృష్ట వశము చేతని, కాలవశము చేతని అందరికీ కలుగుచున్నది.
చాలా మంది అంటారు, నన్ను అదృష్టం ఆవరించిందండి, కాలం కలిసి వచ్చిందండి అని అనుకుంటారు. కానీ ఏది దొరికినా, ఈ లోకముల మన జీవితంలో ఏమి జరిగినా, ఇక్కడ దేవునికి సహాయం ద్వారానే ఈ లోకముల మన జీవితంలో జరిగే కార్యాలు జరుగుతున్నాయి. అవునంటారా? నువ్వు అనుకుంటున్నావు నాకు అదృష్టం కలిసి వచ్చింది, కాలం కలిసి వచ్చిందని. ఏంటి కాలం కలిసి వచ్చేది? కానీ ఇక్కడ వడిగలవారు అంటే పరిగెత్తేవారు పరుగు పందెములు గెలవాలి, నేను సాధించాలి అన్నట్లుగా పరిగెత్తారు. కానీ వాళ్ళు గెలవలేరంట. బలము గలవారు యుద్ధం చేస్తారంట, పోరాడతారంట. ఎంత బలహీనుడైనా ఆ యుద్ధంలో ఓడిపోతాడంట. కానీ మన శక్తి సామర్థ్యాలు, మన యొక్క జ్ఞానము సర్వోన్నతుడైన దేవుని ఎదుట ఎందుకు పనికిరావండి? నేను బలం గలవాడిని, నేను ఎవరినైనా ఓడించగలుగుతాను, నేను దేనినైనా సాధించగలుగుతాను అనుకోవటం తప్పు. కానీ ఇక్కడ మనం చేయవలసింది బలవంతుడమైనటువంటి, సర్వోన్నతుడమైనటువంటి, సర్వశక్తి సంపన్నమైనటువంటి దేవుని మీద ఆధారపడే జీవితము. అది ఆశీర్వాదకరమైన జీవితం. అర్థమైందా? గొలియాతు తన బలము మీద, తన శక్తి మీద ఆధారపడ్డాడు. ఫిలిస్తీన్ల సైన్యమును చూచి నాకింత బలముందని విర్రవీగాడు గొలియాతు. కానీ చిన్నవాడుగా ఉన్నటువంటి దావీదు, నాకు చాలా మంది అన్నదమ్ములు ఉన్నారు, మా వాళ్ళు గొప్పోళ్ళు అని లోక సంబంధమైనటువంటి బలగాల మీద ఆధారపడల గొలియాతు ఆధారపడ్డట్టు దేవుని శక్తి మీదే ఆధారపడ్డాడు. దేవునికి స్తోత్రం. సర్వోన్నతుడమైన బలపరిచి దేవుని ప్రభావముతో నింపి దేవుని పక్షాన్ని నిలబడ్డాడు దావీదు. దేవుని పక్షాన ఉన్నాడు కాబట్టి దేవుడు దావీదు పక్షాన ఉన్నాడు. జీవమగల దేవుని నామం పేరిట నేను నీ మీదకి యుద్ధానికి వస్తున్నానన్నాడు. తన బలం ఏ పని? జీవమగల దేవుని శక్తి మీద ఆధారపడినటువంటి దావీదు జీవితంలో గొప్ప విజయాన్ని దావీదు చూడగలిగాడు. ఓడిపోలేదు. దేవుని శక్తి మీద ఆధారపడే వాళ్ళ జీవితాల్లో దేవుడు చేసే అద్భుతాలు అలాగే ఉంటాయి. నీ శక్తి ఏం పడిందండి అనుకుంటున్నావు? మాకెంతమంది ఉన్నారు, మాకెంత బలంగా ఉంది, మా వాళ్ళు ఎంతమంది? ఏంటి నీకుంది? ఆపదొస్తే ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారా? నీకేదైనా అవసరం వస్తే నీ పక్షాన నీ ముందుండి అరే మేము ఉన్నామని పర్వాలేదు అనేవాళ్ళు, భరోసాగా నిలబడేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? దేవుని వాక్యం రాజులను నమ్ముకునే కంటే, మనుషులను ఆశ్రయించిన కంటే యెహోవాను ఆశ్రయించడం అది మేలు కదా. యెహోవాను ఆశ్రయించడం అది మంచిది కదా. ఎందుకంటే ఆ పరలోకపు దేవుడు అంటున్నాడు, నీకు సహాయము చేయబడను నేనే. సౌలు దావీదుకి ఎంతో సహాయం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఆ కవచాలు, ఆ యుద్ధానికి వెళ్ళే ఆభరణాలు, ఆ వస్త్రాలన్నీ ధరింపజేశాడు. సౌలు కూడా దావీదుకు సహాయపడ్డాడు. కానీ మనుషులు చేసే సహాయాన్ని, మనుషులు చేసే ఆ ప్రయత్నాలను దావీదు పక్కన పెట్టాడు. తన దృష్టి అంతా, తన మనస్సంతా విజయమునిచ్చే సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా దేవుని మీద తన దృష్టి అంతా ఉన్నది. కానీ సౌలు చేసే సహాయ సహకారాల మీద లేదు.
వద్దండి. ఒకవేళ ఏదైనా జరిగితే నాకు అదృష్టం కలిసి వచ్చింది, నాకు కాలం కలిసి వచ్చింది అనుకోవటం చాలా అవిని. దీనులను పైగా లేదనుకోవాలి. మన స్థితిని, మన యొక్క స్థానాన్ని మహిమపరిచేది ఆ పరలోకపు దేవుడు. పన్నెండవ తమ కాలం ఎప్పుడు వచ్చునో ఎరుగరు, నరులు ఎరుగరు. ఈ లోకములో దేవుడిచ్చిన సమయాలను, దేవుడిచ్చే కాలాలను ముగించే సమయం ఎప్పుడు వస్తుందో, అది ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. చేప అనుకుంటుంది, నేను సముద్రంలో ఉన్నాను, నదిలో ఉన్నాను, కాలంలో ఉన్నాను, నన్ను పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు, నేను ఎవరికి దొరకను అనుకుంటుందంట. మా చిన్నప్పుడు తల మీద ఉంటుంది ఒక చేపకి కళ్ళు, అది ఎంత వలేసిన ఎగిరిపైకి దూకింది. లాకు దగ్గర కనపడతాయి ఆ చేప. ఎంత ఎగురు దూకినా, ఎన్ని సార్లు తప్పించుకున్నా, ఏదో ఒక రోజున, ఏదో ఒక సమయాన్న ఆ వలలో చిక్కుకునే ఒక సమయం వస్తుంది. లేడంటే ఒక సామెత కదా, కాళ్ళుండి చిక్కల, కాలం వచ్చి చిక్కింది అనుకునిద్దంటే నన్ను పట్టుకునేవాళ్ళు లేరు, నేను ఎవరికి దొరకనని, నాలాగా పరిగెత్తే వాళ్ళు ఎవరు లేరు. కానీ ఏదో ఒక కాలం, ఏదో ఒక సమయంలో చిక్కే ఒక దినం ఉంది. అలాగే ఇక్కడ చేపలు కూడా బాధాకరమైన వలయంలో చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పట్టుబడినట్లు అశుభకాలమున హఠాత్తుగా తమ చేతులు కలుగునప్పుడు వారు చిక్కుబడతారు. జాగ్రత్త. దేవుని వలలు, దేవుని చేతులు పడుట అతి భయంకరము. దేవుని చేతిలో పడుట అతి భయంకరము. తప్పించుకోలేవు. నన్ను పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు, నాకేంటి ఇటువంటి వెరితనం అని కాలము నిన్ను పట్టిస్తుంది. కాలాలు, సమయాలు దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ఆ గతి రాకముందే నీ కొరకు, నా కొరకు ప్రాణము పెట్టి బలి అయిన సహనశీలుడైనటువంటి యేసయ్యలోనికి నీవు రాగలిగితే, నేను పాపిని ప్రభువా నన్ను క్షమించమని 50వ కీర్తన నీవు చదవగలిగితే, 51వ కీర్తన, క్షమించి తన బిడ్డగా తన ఒడిలోనికి చేర్చుకుని దేవుడై ఉన్నాడు అనుకుంటున్నావా? నేను ఎవరికి దొరకట్లేదులే, నన్ను ఎవరు పట్టుకునేవాళ్ళు లేరు అనుకుంటున్నావా? చేప ఏ రోజు నుంచి వల్ల పడింది తెలియదు, దానికే తెలియదు. పిట్టలు ఎంత ఎత్తు ఎగిరినా ఏదో ఒక రోజున ఆ బోయేవాడి వలలో చిక్కుకునే ఒక రోజు వస్తుంది. జాగ్రత్త సుమ, అంతదాకా మనకొద్దు. ఈరోజు విరిగి నలిగిన హృదయం కలిగి దేవుని స్వాధీనంలోనికి, ఆయన బిడ్డగా, ఆయన కృపలోనికి రాగలిగింది. తెరవబడినటువంటి ఆ ద్వారముల గుండా యేసయ్య ఇంటిలోనికి నువ్వు రాగలిగితే, ఆ పరలోకపు దేవుడు ఎన్నెన్నో పరలోకపు ఈవులను నీ కొరకు, నా కొరకు ఆయన సిద్ధపరిచిన దేవుడై ఉన్నాడు. ఆస్వాదించుకుంటావా? ఇకనైనా ప్రభు మార్గంలో ప్రభు బిడ్డగా ఆయన కృపలోనికి రాగలుగుతావా? ఆలోచించు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాం. దేవునికి సత్యాన్ని మనం పొందుతాం. నా జీవితం ఏంటి? ఇంతకాలము నా దేవునికి నేను ఎందుకు దూరంగా ఉండాలి? నా కొరకు ప్రాణం పడినటువంటి నా యేసయ్య ప్రేమను ఎందుకు నేను గుర్తించాలని, పాప ముసుగులో ఎందుకు నేను గుట్టుమిట్టాడుతూ ఉండాలి? బయటకు వచ్చే రోజులు వచ్చాయి. ఈ కరోనా వైరస్ ఎప్పుడు ఎవరిని ఏ విధంగా కబళిస్తుందో తెలియడంలా, ఈ
కరోనా వైరస్ ఈ ఉచ్చుల్లోనికి పడకముందే, ఇది ఒక ఉచ్చండి మనకి. ఈ ఊపిలోనికి మనము పడకముందే ఆపద నుండి తప్పించి ఉపాయమునిచ్చి ఆదరణ కత్తనేటువంటి యేసయ్యతోనికి నీకు రా. ఇక ఇది పరిష్కారం. నా ఇద్దరు రమ్మంటున్నాడు, నేను మీకు విశ్రాంతి ఇస్తానంటున్నాడు. పరలోకపు దేవుని మాట వింటావా? పరలోకపు దేవుని ప్రేమను గుర్తిస్తావా? కఠినమైన నీ మనసును నీవు మార్చుకుంటావా? ఇదే మీకు అనుకూలమైన సమయం. పరలోకపు దేవుని ప్రియబిడ్డగా ఆయన కృపలోనికి ప్రవేశిద్దాం. పరలోకపు దేవుడిచ్చే సంతోషాన్ని, పరలోకపు దేవుడిచ్చే సమాధానం మన జీవితంలో నిత్యము ఆస్వాదించుకుందాం. దీవెనకరమైనటువంటి ఆశీర్వాదకరమైన జయ జీవితాన్ని ప్రభు కృపలో మనకు జీవిద్దాం. అట్టి కృప పరలోకపు దేవుడి పరిశుద్ధాత్మ తండ్రి మనకందరికీ సమృద్ధిగా దయచేయను గాక. ఆమేన్. ప్రభునామానికి స్తోత్రములు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అరుణోదయం దేవుని మాట ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న యూట్యూబ్లో, ఫేస్బుక్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరినీ ఈ ఉదయకాలపు వేళ దేవుని బలమైన ఆశీర్వాదాలు బలపరచునుగాక. ఘనమైన దేవుని కృపతో మీ కుటుంబాలు దీవించబడునుగాక. పరిశుద్ధాత్మ ఆదరణకర్త అయినటువంటి దేవుని సహాయము మీ బిడ్డలకు సమృద్ధిగా కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన సహాయాన్ని ప్రభు దగ్గర పొందుకుందాం. మన శక్తి, మన సామర్థ్యము, మన జ్ఞానము ఎందుకు చెల్లో? సర్వశక్తి సంపన్నుడైనటువంటి దేవుని దగ్గర ఆయన శక్తి, ఆయన మహిమ ప్రభావాలే చెల్లుతాయి. ఆయన శక్తిని గుర్తిద్దాం. ఆయన మహిమ ప్రభావాల దగ్గర మనము ప్రభు చేతులకు మనలను మనం సజీవయాగంగా సమర్పించుకొని, నీ సహాయం మాకు కావాలి ప్రభు అని దేవుని కృపను కోరుకుందాం. ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధుడమైన మా ప్రియ ప్రేణుగు తండ్రి, మా గొప్ప దేవాని దేవుడవైన మా ప్రియ రక్షకుడవైన మా ప్రియ యేసయ్య, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి మారని దేవ, ఎడబాయని మా ప్రియ ప్రేణుగు తండ్రి మీకు స్తోత్రములు సమర్పించుకొనుచున్నాం. ఆదియు అంతము అయిన ఆల్ఫయు ఓమేగయునైన మా ప్రియ ప్రేణుగు తండ్రి మీకు స్తోత్రములు సమర్పించుకొనుచున్నాం. జగదుత్పత్తికి పునాదులు వేయబడక మునిపే మీ అనాది సంకల్పములు మీ ప్రియబిడ్డలుగా మమ్మల్ని ఎన్నుకున్న మా ప్రియ ప్రేణుగు తండ్రి మీకు స్తోత్రములు. తల్లి గర్భములు పిండముగా రూపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నానని సెలవిచ్చిన మా ప్రియ ప్రేణుగు తండ్రి మీకు స్తోత్రాలు. అయ్యా, మీ సన్నిధిలో ప్రభువా ఈ ఉదయకాల సమయంలో మీ సముఖములు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ కృపను వేడుకుంటూ ఉన్నాం. సహాయం చేయండి, ఆదరించండి, బలపరచండి, కృపతో మీరు కనికరించండి. అయ్యా, మీ నామల ప్రభువా ఈ ఉదయకాల సమయంలో ఈ అరుణోదయం ఈ దేవుని మాట కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డల ప్రభువా మీరు బలపరచండి. వారి కుటుంబాల్లో, వారి వ్యక్తిగత జీవితాల్లో మీ ఘనమైన మీ గొప్ప కార్యాలు, అద్భుతమైన ఆశీర్వాదాలు మీ బిడ్డలకు మెండుగా మీరు దయచేయండి. మా సహాయకుడు నీవి, మా ఆధారం నీవి. మా శక్తి ఎందుకు చల్లదునైనా, మా జ్ఞానం ఎందుకు చల్లదునైనా, చల్లని ఈ జ్ఞానము, ఈ శక్తి మాకొద్దునైనా మీ శక్తితో మమ్మల్ని నింపండి. మీ మహిమ, మీ ప్రభావాలతో మమ్మల్ని మీరు బలపరచండి. మేము చేసే ప్రతి ఒక్క పనుల్లో, మేము తలపెట్టి ప్రతి ఒక్క ఆలోచనలో మీ సహాయం మాకు కావాలి, మీ శక్తి మాకు కావాలని ఆయన మీకు స్తోత్రాలు. ప్రియ పరలోకపు తండ్రి, ఎవరెవరు ఎట్టి అవసరాలు ఉన్నారో సమస్తము ఎదిగిన మా దేవ మీకు స్తోత్రాలు. వారికి అవసరాలను బట్టి తెచ్చండి. అనారోగ్యంగా ఉన్నవారిని ప్రభా, బలహీనంగా ఉన్నవారిని మీరు స్వస్థపరచండి. గాయాలతో ఉన్న మీ హస్తములు చాపి వారిలో ఉన్న ప్రతి వ్యాధిని, ప్రతి బలహీనతలను యేసుక్రీస్తు నామములో మీరు బంధించండి. మరికొందరునైనా హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్లో ఉన్న ప్రతి రోగిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను, కరుణించండి. గాయాలతో ఉన్న హస్తములు చాపి వారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ కరోనా వైరస్ ఈ ప్రభావము
ఎవరిని తాకకుండా, ఎవరి మీదకి పడకుండానైనా ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన మీరెక్కడ చోటున ప్రతి ఒక్కరిని మీరు కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ అపాయమును ఎందుకు రాదువని సెలవిచ్చిన మా గొప్ప దేవుని స్తోత్రాలు. వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆదరించండి, బలపరచండి, సహాయం చేయండి. చదువుకుంటున్న విద్యార్థులను దీవించండి. వారికి చదువుల్లో మీరు తోడుగబడి సహాయం చేయండి. అయ్యా, వివాహ వయసులో ఉన్న యవనస్తుల పక్షంగా ప్రార్థన చేస్తున్నాను. ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన భాగస్తులను కూడా దీవించండి. యవనకరమైన మన బిడ్డలందరినీ దీవించండి. మీ నామమున ప్రభువా, ఎవరెవరు ఇంటి అవసరాలు ఉన్నారో సమస్తం జరిగిన దేవా, వారికి అవసరం ప్రవర్తించండి. ఆయా డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరినీ దీవించండి. వారికి డిపార్ట్మెంట్లో నాయన వారు చేస్తున్న ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. వారు వెళుతున్న ప్రయాణ రాకపోకలు క్షేమము, కాపుదల మీ భద్రత మీ బిడ్డలకు అనుగ్రహించండి. ఈ రోజున ప్రభా వివాహ మహోత్సవ కార్యక్రమాలు జరుపుకుంటున్న బిడ్డల ప్రభావాన్ని దీవించండి. వారి దాంపత్య జీవితాల్లో మీ పరలోకపు దీవెన, మీ ఘనమైన కృప, ఆశీర్వాదాలు సమృద్ధిగా ప్రదర్శించండి. ఈ దినమున ప్రభు జన్మదినోత్సవ పండుగలు జరుపుకుంటున్న ప్రియ బిడ్డల ప్రభావాన్ని దీవించండి. మునుపటి కంటే అధికమైనటువంటి ఆశీర్వాదాలు రానున్న కాలంలో బిడ్డలకు మెండుగా ప్రదర్శించండి. ప్రతి సార్వత్రిక సంఘాల్లో మీ పరిచయలో ఉన్న బిడ్డలందరినీ సేవకుల ప్రభ మీరు దీవించండి. మీ సేవకుల ప్రభ ఎంత ప్రయాసపడుతుండగా వారి యొక్క ప్రయాసల ప్రభ మీరు బలపరచండి. ప్రతి సార్వత్రిక సంఘాల్లో నూతన ఉజ్జీవాన్ని, నూతన బలమైన విశ్వాసాన్ని మీరు బలపరచమని వేడుకుంటున్నాను. అయ్యా, సహాయం చేయండి. సంఘాల్లో మీ బలమైనటువంటి మీ కృపను సమృద్ధిగా మీరు పవరించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినమంతా మీ నీడలు, ఈ దినమంతా మీ కృపలు, మీ దయలు మీ బిడ్డలకు మమ్మల్ని ఆదరించే దేవా, ఆదిగా కృప మీరు బలపరిచి సహాయం చేయండి. దేశ విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఆశీర్వదకరమైన మీ హస్తములు చాపి ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి సహాయం చేయమని, దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి స్తుతించి బ్రతమాలి వినయముతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చిన భూమి నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా ఇంటి అపరాధముల శ్రవణ మేము క్షమించుకున్నట్లుగా మా అపరాధములను క్షమించండి. మమ్మల్ని శోధనలను తేకాకీడిని దృష్టిని తప్పించండి. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము, పరలోకపు దేవాది దేవుని కృపా సమాధానము, ఘనమైన దేవుని పరలోకపు దేవుని ఆదరణ సదా మనకు తోడై ఉండి సంరక్షించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామానికి స్తోత్రములు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమం, ఈ అరుణోదయమున దేవుని మాట కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలపు వేళ ఘనమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. సెలవు.